హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో బిగినర్ లెవెల్ వర్కౌట్స్ చేయబోతున్నాం. ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో మీకు తెలుసు, కానీ మళ్ళీ చేస్తున్నాము ఇంకా కొత్తగా చేసే వాళ్ళ కోసం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ కేతన్. హాయ్ దీప. అభిమానిక, మనం బిగినర్ లెవెల్ వర్కౌట్స్ చాలా సార్లు చెప్పాము, ఎస్, బట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మళ్ళీ మనం రిపీట్ చేస్తుంటాము. అండ్ అప్పుడు చేసినవి చాలా కొంచెం బేసిక్ గా ఉన్నాయి. అండ్ బిగినర్స్ కూడా ఈ వర్కౌట్స్ ఎలా అంటే మేబీ అంటే స్టార్ట్ చేసి ఒక 1 వీక్ 10 days అయిన తర్వాత ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచుకొని చేయాలనుకున్న వాళ్ళకి దిస్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే బిగినర్స్ కి కూడా వెంటనే చాలా మంది ట్రైనర్స్ కూడా అడ్వైస్ చేయరు వెంటనే హై ఇంటెన్సిటీ చేయడం. సో ఫస్ట్ చాలా బేసిక్ వర్కౌట్స్ చేసి తర్వాత మెల్లిమెల్లి ఇంక్రీజ్ చేస్తారు. సో అలా చేసిన వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ 10 days ఫినిష్ చేసిన వాళ్ళకి తర్వాత ఇంకొంచెం కార్డియో, కొంచెం ఇంటెన్సిటీ లెవెల్ పెంచుకోవడానికి ఈ వర్కౌట్స్ పనికొస్తాయి. సో బిగినర్ లెవెల్ వర్కౌట్సే కానీ కొంచెం ఇంటెన్సిటీ ఉంటాయి. ABCD నేర్చుకున్న తర్వాత రైమ్స్ ఎలానో అలా అన్నమాట. వావ్, కరెక్ట్ కంపేర్ చేస్తుంది. A to Z ఫస్ట్ నేర్చుకుంటాం కదా, తర్వాత సెంటెన్సెస్, ఓకే, తర్వాత రైమ్స్కి వస్తాం మేము. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, సర్కిల్స్ అండ్ బేసికలీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. స్లోగా చేద్దాము 5 బికాస్ బిగినర్ లెవెల్ అంటున్నాం కాబట్టి లెట్స్ డూ ఇట్ స్లోలీ. 5 క్లాక్ వైజ్, 5 యాంటీ క్లాక్ వైజ్. 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5 and other side. 1, 2, 3, 4, and 5. And ఇక్కడ నుంచి side bend neck, stay there, hold up position లో for 10 counts. 1, 2 ఇలా లేపకండి షోల్డర్ ని. 4, 5, 6, 7, 8, 9 and 10. And other side. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇక్కడ నుంచి hands here and in, out. Okay, elbows touch అవ్వాలి. It's okay, touch అవ్వకపోయినా పర్లేదు, but try. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇక్కడ నుంచి elbows ఇలాగే పెట్టేసి హ్యాండ్స్ మాత్రం, పామ్స్ మాత్రం ఆన్ ద షోల్డర్ అండ్ అవుట్. ఓకే, 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, flex, 6, 7, 8, 9, 10. అండ్ ఇక్కడ నుంచి సింగిల్ ఆర్మ్ సర్కిల్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 10 counts. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And left side. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇక్కడ నుంచి ఫింగర్స్ వెనకాల ఇంటర్లాక్ చేసేసి
stay here and hands matram out. 3, chest out, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hands down here, twist, twist. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands on the hips, up, open and in. And then alternate chedamu, right side 10, left side 10 kakunda. Alternate, let's do it slowly. Kani, if you can, maximum paiki lift cheyandi. 3, 2, 1, go. Right, out and in. Left, out and in. Right, out, in. 4, left, in. 5, 6, 7, 8, 9 and 10. So first exercise we'll do a jumping jack. Oka chinna variation tho. So jumping jack basically normal ga manam this is our jumping jack. Modification kosam you step out and out. So deentlo oka chinna modification entante we do 1, 2, 3, 4 and 1. Okay? So 4 single chestu and once proper jumping jack, full jumping jack. Okay? So hands matram complete ga paiki vellali. Ikkadiki aapekandi, that is wrong. Work. All right? Let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4 and jump. 2, 2, 3, 4 and jump. 3, 2, 3, 4, jump. 4, 2, 3, 4, jump. 5, 2, 3, 4, jump. 6, 2, 3, 4, jump. 7, 2, 3, 4, jump. 8, 2, 3, 4, jump. 9, 2, 3, 4, jump. 10, 2, 3, 4, jump. And relax. So దీన్ని ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే ప్రాపర్ కార్డియో అయిపోతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్ ఆన్ ద ఫ్లోర్ మనము బేర్ క్రాల్ కూడా చేసాము. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు వి కాల్ ఇట్ క్రాబ్. సో ఇక్కడి నుంచి ఫస్ట్ హ్యాండ్స్ వెనక్కి అండ్ హియర్ బ్యాక్ సైడ్, పామ్స్ ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాలి. చెస్ట్ అవుట్, మరి ఇలా దగ్గర పెట్టకండి, దిస్ ఇస్ రాంగ్. ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు టర్న్. సో బేసికలీ మనం ఇక్కడి నుంచి నార్మల్గా టర్న్ అవ్వాలంటే మనం బయట నుంచి వి టర్న్ లైక్ దిస్, బట్ నో, ఇన్సైడ్ నుంచి టర్న్ అవుదాం. వాచ్. సో నేను నా రైట్ లెగ్ ఇన్సైడ్ నుంచి తీసుకుంటున్నాను. సో ఇన్సైడ్, కమ్ బ్యాక్ హియర్, అడ్జస్ట్, రిలాక్స్. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఇన్సైడ్ నుంచి, అవుట్ సైడ్ నుంచి కాదు. సో ఇన్సైడ్ నుంచి ఆఫ్, స్టెప్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, రెడీ? లెట్స్ డూ దిస్. రైట్ లెఫ్ట్ 1 count. సో 5 repetitions స్లోగా చేద్దాం. లెట్స్ 3, 2, 1 and hip off the floor, chest out, spine straight. 3, 2, 1 and go. Right leg in and turn, hip లేపకూడదు and knees on the floor. Go easy. మళ్ళీ సేమ్ రైట్ ఇన్సైడ్ నుంచి బయటకు and come back. And this time left side, left in, left side నుంచి turn and మళ్ళీ left leg return inside నుంచి.
and back. Mali. Second count, 2, right in and down and right inside నుంచి. సో చాలా మటుకు ఇది చేసినప్పుడు కొంచెం అటు ఇటు యాంగిల్ షిఫ్ట్ అవుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, లెఫ్ట్ సైడ్ అగైన్ and come back. 3, right and come back. And 4, sorry, left and come back. Last one, 5, right in nunchi and come back. And left in and slowly come back and relax. Just stretch ఎందుకంటే ఈ వర్కౌట్తో షోల్డర్స్ ట్రైసెప్స్ కూడా. రిస్ట్, దీపాకి కొంచెం రిస్ట్ వీక్ అనమాట. నాకు ఎప్పుడు చెప్తుంటుంది అభిమానిక, ఇలా కింద ఉండి నన్ను చేయించినప్పుడు ఏ వర్కౌట్ చేసినా హ్యాండ్స్ కి నాకు రిస్ట్ కూడా ఉంటుంది. యా, కానీ దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ ఇంప్రూవింగ్ స్ట్రెంగ్త్ దీపా. సో ఐఎమ్ షూర్ అది మనం మెల్లిమెల్లిగా, ఎందుకంటే ఎక్కువ చేయం కాబట్టి అర్థం కాదు, స్పెషల్లీ మొత్తం బాడీ వెయిట్ ఉన్నప్పుడు దట్స్ వెన్ యువర్ హ్యాండ్ విల్ స్టార్ట్, రిస్ట్ విల్ స్టార్ట్ హర్టింగ్. కానీ ట్రస్ట్ మీ, మెల్లిమెల్లిగా ఈ వర్కౌట్స్ మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసిన కొద్దీ రిస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి, వర్కౌట్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్. సో ఫార్వర్డ్ బ్యాక్ జంప్ అంటే 2 legs కాదు, సిజర్స్ లాగా అనమాట. లెగ్స్ మనం పడుకొని సిజర్స్ లాగా ఇట్లా ఇట్లా క్రాస్ చేస్తాం కదా, సేమ్ వే సిజర్స్. 4 jumps. So 1, 2, 3, 4 and squat. And 1, 2, 3, 4 and squat. Okay? Let's do that. 3, 2, 1 and go. 1, 2, 3, 4. Squat. And 2, 2, 3, 4. Squat. 3, 4. 1, 2, 3, 4. 5. 1, 2, 3, 4. 6. 1, 2, 3, 4. 7. 1, 2, 3, 4. 8. 1, 2, 3, 4. 9. 1, 2, 3, 4. 10. 1, 2, 3, 4. Down. And ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్. టైర్డ్ ఆల్రెడీ? ఫుల్లీ ఐ నో, కానీ కొంచెం ఈజీగానే పోతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ సైడ్ టు సైడ్ లంజెస్. సో అది హ్యాండ్స్ మీరు ఫార్వర్డ్ కూడా పెట్టి చేయొచ్చు, ఆర్ స్లోగా యూ కెన్ షిఫ్ట్ ఇలా. బిగినర్స్ కాబట్టి డూ దిస్. ఆల్ రైట్, లెట్స్ గో. 3, 2, లెగ్స్ వైడర్, నీ ఇన్ ఉండకూడదు, అవుట్ సైడ్ ఉండాలి. 3, 2, 1, go. Hips down and other side. And 3, 4, 5, 6, 7, 8. Squeeze your abs, flat back, and 10. And slowly, hands on the hips, knees soft, feet together. And ఇవన్నీ exercises we will repeat one more round. Sorry Monica. Let's Continue చేద్దామా? Continue, yes. Same workouts? Okay. Are you ready? Yes. Yes. Do you think beginners can do this workout? Of course. Of course. Yes. Yeah. సో చాలా మంది ఇవి చూసి కూడా అంటారు, అబ్బా ఇది చాలా కష్టం, మేము చేయలేము. దీనికి మోడిఫికేషన్ నేను మీకు చూపించాను. అండ్ అది చేసినప్పుడు కూడా మీరు నీస్ కింద పెట్టచ్చు, ఆ క్రాప్ పొజిషన్లో ఉన్నప్పుడు. అండ్ స్క్వాట్లో కూడా యూ నీడ్ నాట్ జంప్, స్టెప్ చేసి చేయొచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా డూ దీస్ వర్కౌట్స్. మేము ఇప్పుడు 2 rounds చేస్తున్నాము, మీరు 3 చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ వన్ 1, 2, 3, 4 అండ్ జంప్. ఓకే, 3, 2, 1 go. 1, 2, 3, 4 jump. And 2, 2, 3, 4 jump.
3, 2, 3, 4, jump. 4, 2, 3, 4, jump. 5, 2, 3, 4, jump. 6, 2, 3, 4, jump. 7, 2, 3, 4, jump. 8, 2, 3, 4, jump. 9, 2, 3, 4, jump. And 10, 2, 3, 4, jump. Next one is our crab switch. All right, ready? Hands back side anamata, palms and chest pushed out and slower, hips up. 3, 2, 1 and go. Right leg in and come back. And left in and back. And 2, in and back. Left, in and come back. 3, right, in and back. And left and back. Last one. 5, in and back. And left and back. And relax. Ikkadi nunchi slowly up. Squat. మనకి యాక్చువల్గా ఇప్పుడు చేసింది కొంచెం బాడీ వెయిట్ ట్రైనింగ్ లానే అనిపిస్తుంది కదా. Yeah. కాకపోతే జస్ట్ మనం మధ్యలో ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాం. Yeah. Actually knees కింద పెట్టినప్పుడు ఈజీ అవుతుంది, అది మోడిఫికేషన్. అందుకనే నేను నీస్ ఆఫ్ ద ఫ్లోర్ పెట్టలేదు, బికాస్ ఇది స్టిల్ బిగినర్ వర్కౌట్ కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. అది చేస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది, నీస్ డ్రాప్ చేసాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది. బట్ ఫర్ బిగినర్స్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ వర్కౌట్. Okay. Right? Next one is jump and squat. Let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4. Squat and 2, squat, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, side lunges. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And hands on the hips, knees soft, slower. Come back. Ikkadi nunchi hands up. Namaste. Paina. Namaste. And feet together. Neck venakalaki, hands extend cheyandi. So, there. And stretch. All right? Keep breathing. And slowly down and inhale and exhale. Inhale and exhale. Last time, inhale and exhale. And ikkadi come lie down on the floor. Right
లెగ్ లెఫ్ట్ నీ పైన అండ్ లెఫ్ట్ లెగ్ని లోపల నుంచి ఇలా పట్టుకోవాలి అండ్ పుల్ చేస్తుండండి క్లోజ్ టు బాడీ. ఇలా నీ దగ్గర రాకూడదు, రైట్ నీ బయట సైడ్కి అండ్ రిలీజ్. అదర్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ పైన అండ్ రైట్ నీ చెస్ట్కి దగ్గర పుల్ చేస్తుండాలి. పుట్ట లోపలికి, షోల్డర్స్ ఆన్ ద ఫ్లోర్ and relax. Now left knee bend, right straight. Hold your calf. Calf కాకపోయినా ఇక్కడైనా పర్లేదు, లెగ్ మాత్రం స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. And release. Other side. And release. Slowly turn to the right, come up, and that's it for today. సో వివర్స్ చూసారు కదా మేము చేసిన బిగినర్ వర్కౌట్స్ అన్ని మేము కొంచెం ఈజీగా చేసాము. అంటే వర్కౌట్స్ అన్ని అందరూ చేయగలిగేలా చేసాం, కానీ ఇంటెన్స్ వర్కౌట్స్ ఇవన్నీ. మీకు కష్టంగా అనిపిస్తే కౌంట్స్ తక్కువ చేయండి, ఇవన్నీ ఫాలో అయ్యి ఫిట్గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డిఫరెంట్ అండ్ మీకు యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీప సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.